ఉల్లాస్ గారు మన చెల్లెమ్మని కాదని ఎవరో పారినమ్మని పెళ్లి చేసుకోబోతున్నాడు. బావా, మా ఇంట్లో నాకు వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఆ అమ్మాయి వాళ్ళకి ఓకే, తనిచ్చిందే ఈ బొకే. నా చెల్లిని ప్రేమించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ ఫ్యామిలీ మొత్తం చంపేస్తా. వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే బావా. నేను మీ చెల్లెలి తల మీద తలంబ్రాలు పోస్తే వాళ్ళ ఒంటి మీద కిరసనాలు పోసుకుంటారంట. నేను మీ చెల్లెల మెడలో తాళి కడితే వాళ్ళ మెడలో ఉరితాడు పడుతుందంట. ఇలా అయితే లైఫ్ లో చెల్లెమ్మకి పెళ్లి కాదన్నా. మరి ఏం చేద్దాం బావా? మీరు అర్జెంటుగా మీ నెగిటివ్ ప్లేస్ రాజస్థానం వెళ్ళండి. అక్కడ మంచి టెంపుల్ చూడండి, పెళ్లి ముహూర్తాలు పెట్టండి. నేను కరెక్ట్ గా ముహూర్తం టైంకి ఇక్కడ జంప్ అయి అక్కడ జాయిన్ అయిపోతాను. నా పెళ్లి అయ్యాక మా వాళ్ళు మీద పేడ వేసుకున్నా పెట్రోల్ వేసుకున్నా వాళ్ళకి పెద్దగా పబ్లిసిటీ ఉండదు, మీకు డ్యామేజ్ ఉండదు. కబ్బిలాళ్ళని నా ఫ్యామిలీ నుంచి మీ చెల్లెల భవిష్యత్తుని కాపాడాలి కదా బావా. నువ్వేం కొడుకురా ఇంతమందిని వాడుకున్నావు? నేను చూస్తే బుద్ధిమంతుడు కూడా బూతులు వస్తాయి. బుద్ధిమంతుడికి నాకే బూతులు వస్తున్నాయి. ఇంతకీ ఆ పటేల్ గారి దగ్గర ప్లేట్ ఎలా మార్చానా? ముందు నేను నిర్ణయం మార్చుకో. లయ కాదు, నీకు పటేల్ గారి చెల్లెలే కరెక్ట్. ఆహా, అనుకున్నాను రా. నువ్వు అక్కడ పటేల్ గారిని కౌగులించుకున్నప్పుడే అనుకున్నాను రా నువ్వు డబ్బుల కోసం ఏమైనా చేస్తావని. నేను డబ్బుల కోసమా? సర్లే, నువ్వు లయ మాట్లాడుతుంటే వీడియో తీసా చూడు ఒకసారి. ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటుంటే వీడియో తీసేవా? అంటే బ్లాక్ మెయిల్ చేద్దామనా? బ్లాక్ మెయిల్ కాదురా, ఒకసారి వీడియో చూడు. మాట వీడియోయే కాదురా, ఈ రోజు నుంచి నీ ముఖం కూడా చూడండి. బయటపో. ఇలా అయితే నీ పెళ్లికి నేను రాను. వస్తే నీ కాళ్ళు ఎరగొడతా. పో. డూడు ఎతపయాడ్లేకే ఒరే అంకనగా, ఉల్లాస్ గడి పెళ్ళంతే ఊరంతా ఉత్సవంలా చేసుకోవాలి రే. నువ్వు మాత్రం ఫ్యామిలీతో వచ్చే భోజనాలకి పార్సిల్లో ఎంకరేజ్ చేయట్లేదు నేను. సో హ్యాపీ ఉల్లాస్, ఇంత సంతోషంగా నా లైఫ్ లో ఎప్పుడూ లేను. నేను కూడా. చాలా మంది అబ్బాయిలు జాబ్ చేస్తే వచ్చే సాలరీ కంటే పెళ్లి చేసుకుంటే వచ్చే డౌరీ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పటిదాకా నా లైఫ్ లో చాలా మంది నాకు షాక్ ఇచ్చారు. నువ్వు మాత్రం సర్ప్రైజ్ ఇచ్చావు. ఓ, నువ్వు మాత్రం నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చావు. ప్రేమలో పడటం ఈజీయే, కానీ ఆ ప్రేమలో ఉండటమే కష్టం. ఎప్పుడూ చిన్నప్పుడు నన్ను ఇష్టపడి ఇన్నేళ్లుగా నన్ను ప్రేమిస్తూ నా వస్తువులను జ్ఞాపకాలుగా ఉంచుకున్నావు. నా రూపాన్ని నీ మనసులో దాచుకున్నావు. నా గురించి అన్ని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకుంటున్నావు. యు ఆర్ గ్రేట్. జీవితంలో నేను ఇష్టపడింది ఏది నాకు దక్కలేదు. మొదటిసారి నువ్వు నాకు దక్కావు. అబ్బాయిల ప్రేమ పెళ్లితో ఆగిపోతుంది, అమ్మాయిల ప్రేమ పెళ్లితో మొదలవుతుంది. కానీ చిన్నప్పుడు మొదలైన మన ప్రేమ చివరి దాకా ఉండాలని కోరుకుంటున్నాను. నా లాస్ట్ బ్రెత్ వరకు నీతో ఇలాగే హ్యాపీగా ఉండాలి. సూపర్ ఉన్నావమ్మా. మీరు తాగారా? తాగా. చిచి, తాగుబోతు వెదవా. మీరంతా బలవంతం చేశారు నీ పెళ్లికి రానిచ్చాను. ఈ తాగుబోతు వెదవంటే నాకు ఇష్టం ఉండదు. పరా ఆపైకి దూరంగా పో. వదిన గారు, పిల్లలిద్దరికి అమెరికాకి టికెట్స్ బుక్ చేశాం. మాకేమో టైం లేదు, మేము రేపు బయలుదేరుతున్నాం. అదేంటి వదిన గారు, ఇంకో 10 రోజులు ఉండేలొచ్చు కదా. వాళ్ళిద్దరూ అక్కడ వచ్చేలోపే ఉండడానికి రెడీ చేయాలి కదా. అంటే మా ఉల్లాస్ మీతో ఉండడండి, వేరే ఉంటాడా? ఫారెన్ లేదు, మామూలే కదా. నువ్వు పెళ్లికి ఎందుకు రాలే? నువ్వు వెళ్ళావా? బాగా జరిగింది. బాగా జరిగింది. అవును, నువ్వెందుకు రాలే? వస్తే కాళ్ళు ఎరగొడతా అన్నాడు. అంత మాట అన్నాడా? అరే ఉల్లాస్, ఎవరితో చెప్పాకు నువ్వు. What's this? Gift. Disco. For me? Thanks. శోభనం గదిని సినిమాల్లో చూడటమే తప్ప డైరెక్ట్గా చూడటం ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో ఏంటో. లయ, ఎక్కడ మొదలెట్టాలో ఎలా మొదలెట్టాలో తెలియట్లేదు, కానీ నేనే మొదలెట్టాలి, లేదా దొరికేస్తాను. ఏంట శైలు? పాలు. చాలు, వెళ్ళు. ఏంటది?
ఎవరిచ్చారు? అంకుల్. ఓ, అబ్బా చాలా టైర్డ్ అయ్యా. లయా ఏంటి నీకు సోడా వద్దా? లయా లయా కమ్ ఆన్, చియర్స్. ఒక్కసారి చియర్స్ చెప్పాక గ్లాస్ లో మందు ఉండకూడదు. కమ్ ఆన్, డైలీ ఫుల్ బాటిల్ కొడతానన్నావు, తాగు. Come on. Ulas. Hey Ulas. You know, I love you so much. కర్మ. నా గురించి మొత్తం విన్నాక, నా లైఫ్ హిస్టరీ తెలిసాక, you just continue to love me. You know, maybe this is the true love. I love you so much. Thank you. బోసు, టోటల్ లాస్. ఆ మాట ఆపే. ఏంటి మీద చేయొద్దు. గుమ్మంలోకి అడుగు పెట్టు, కుక్కను వదిలిపోతు చూడు. మీ ఇంట్లో కుక్కలు లేవు కదరా? నేనే కుక్కడా గరిచేస్తా. ఊరుకో, జోకులేకు. ఇదిగో, నీలాంటి నీతి నిజాయితీ లేనోడు ఈ కుర్చీలో కూర్చుంటే నేను ఒప్పుకోను. ఇదో పెద్ద పెద్దరాయుడు చేయరు మరి. బుడ్రాయిడ్ చేయలేదు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చారు, ఎందుకు ఊరికే ఇలా అరుస్తారు? మీరు టీ తీసుకోండి అన్నయ్య. ఎలా నీలాంటి నా నోటికాడు కూడా తీసుకోవడం నీకు అలవాటేగా మరి. నువ్వు నా పెళ్లికి ఎందుకు రాలేదురా? ఏంట్రా నువ్వు మాట్లాడేది ఏంటి? ఏ ప్రకాష్ రాజ్ లాగా అలా మీద మీదకి వచ్చేస్తావే? ఏంట్రా వచ్చేది? అసలు నోరు అది తాటి మట్ట. నీ నేలకి నర ఉందా? పెళ్లికి వస్తే కాళ్ళు ఎరగొడతా అనేది నువ్వే కదా అంటావురా. అంటే మానేస్తావా? ఇప్పుడు నువ్వు అనలేదా? సిగ్గు లేకుండా నేను రాలేదా? ఒరే, అమితాబ్ బచ్చన్ది బాలీవుడ్ రా, చిరంజీవిది టాలీవుడ్ రా, కానీ మన ఇద్దరిది చైల్డ్హుడ్ రా. ఒరే, ఫ్రెండ్షిప్ అనేది పేస్ట్ లాంటిదిరా. పిండితే ఈజీగా బయటకు వస్తుంది, మళ్ళీ దాని లోపల కూరడం చాలా కష్టం. ఇన్నాళ్ళు మన ఇద్దరి మధ్యన జరిగిన ఫ్రెండ్షిప్ అంతా క్యాన్సిల్ రా. బాయ్ మై డియర్ సోల్మేట్. నేనేమన్నా డోర్ పెట్టినా పరపర కాళ్ళు దూసుకుని వెళ్ళిపోవడానికి? నిన్ను క్లాస్ పెట్టినరా? దీపా, టీ తీసుకురావే. ఇంకొకసారి టీ అడిగితే వేణుడి మొహం మీద కొడతాను. దీనికి ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంది. ఒరే బోసు, ఆ రోజు నువ్వు నాకేదో చూపిస్తానన్నావు కదరా, ఏంట్రా అది? వద్దులే, దాని వల్లే గొడవ అయింది, వదిలే. ఒరే, ఇప్పుడు దానివల్లే నా సంసారం చెడిపోయేలా ఉందిరా. బోసు, ఆ రోజు తను నాకేం చెప్పిందో అస్సలు గుర్తులేదురా. గుర్తు లేనప్పుడు ఎందుకు వదిలేయచ్చుగా. ఒరే, అమితాబ్ బచ్చన్ బాలీవుడ్, చిరంజీవి టాలీవుడ్, మన ఇద్దరు. ఇదిగో కోటగిరితో కట్ చేయించి పెట్టా, నొక్కది. నా లైఫ్ చిన్నప్పటి నుంచి ఇష్టమైంది, దాంతో నేను ఆల్కహాల్ కి అడిక్ట్ అయ్యాను. నేను తాగకుండా ఈవెన్ ఒక్కరోజు కూడా ఉండలేను. నీ గురించి అన్ని ఓపెన్ గా చెప్పావు, అందుకే నేను కూడా ఓపెన్ గా చెప్తున్నాను. మళ్ళీ రేపు పెళ్ళయ్యాక మన ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు కదా. ఏ క్లారిటీ ఉన్నావుకి? ఎవరైనా ఇండియా అబ్బాయిని చేసుకుంటే నాలో చేంజ్ వస్తుందని నా పేరెంట్స్ ఆశ. కానీ నా గురించి తెలిసిన తర్వాత బుద్ధున్నాడెవడు నన్ను చేసుకోడని నాకు తెలుసు. నీకు బుద్ధి లేదని చెప్తుంది. రేపు పెళ్ళాక కూడా నేను మందు తాగుతాను, అది మానుకోలేను. ఇప్పుడు చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ మాట లేకుండా చెప్పు. చూసావా, ఫెస్టివల్ కి ఇచ్చినట్టు ఎన్ని ఆఫర్లు ఇచ్చిందో.
నువ్వు అని ఓ మాట అని ఉంటే ఇన్ని బాధలు ఉంటాయి కాదుగా నీకు. ఇదిగో ఏడో మాక, చిన్నపిల్లగాళ్ళగా ఏడో మాకు. పెళ్ళి అనేది లాటరీ లాంటిది, తగిలిందనుకో హ్యాపీ, లేదంటే బీపీ రయ్యా. మా మామయ్య మంత అవుతారని తెలిసి మా నాన్న ఇంట్లోకి రానివ్వట్లేదు. ఇప్పుడు లైవ్ మంత అవుతుందని తెలిస్తే ఏమైపోతావు? ఒరే ఉల్లాస్, అలా చీపిరి కట్ల ఓ మూల కూర్చోకుండా అలా బైక్ లో బలాదురు తిరుగుతున్నావేంట్రా? పట్టపగలే పంచలేసేత్తనం ఏంటే, ఎందుకంత ఉత్సాహం? నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి గన్నేరు మొక్కలా ఉంటుందనుకుంటే తులసి మొక్కలా ఉందిరా. అయితే చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చెయ్యి. మేమేం తిరగని అవసరం లేదు, తనే పొద్దున్న నుంచి మా చుట్టూ తిరుగుతోంది. అయినా నేను చేసిన పచ్చ నీకు నచ్చదు కానీ తను ఒక బాటిల్లో పెట్టుకుని బెడ్రూమ్ లో కూర్చొని తింటుంది. అంటే మంచిగా అన్నమాట. ఆ అమ్మాయికి చీరల్స్ అంటే ఎంత గౌరవం రా. ఎప్పుడు చూసినా చీర్స్ చీర్స్ అంటూనే ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. అది మర్యాద కాదు నాన్న, మందు. ఉల్లాస్, భోజనం చేయడానికి అమ్మాయిని తీసుకొస్తావా? అలాగే అమ్మా. Hey, honey, come. ఏంటి పని? Vodka with పచ్చడి. Others? అది కషాయమే. No, 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 no. ఇది మీ అన్నయ్య ఉపాయం. వోడ్కా మిక్స్ చేసి పెట్టుకున్నాడు. అది నీకెలా తెలుసు? స్మెల్ చేసా? చేసింది చాలు, కింద అందరూ లంచ్కి రెడీ అయ్యారు. పద. No, no, no. I want one more. నీకు దండం పెడతానే బాబు, నో మోరే. No, Ulas, I want one No, no. more. I want one more. నో మోర్. I want one more. నో నో మోర్. One more. ఏంటి ఎదుగుతున్నారు? ఇక్కడ పంచారిస్ట్ పెట్టాను కదే, కనపట్టలేదటి. ఇందాక లయ అడిగితే ఇచ్చానండి, తీసుకెళ్ళింది. లైట్ తీసుకెళ్ళిందా? ఎవరైనా కిక్ వచ్చేదాకా తాగుతారు కానీ కక్కు వచ్చేదాకా తాగుతారంటే? తమ్ముడు, అయ్యి బాబాయ్ అన్నయ్య, అసలు తాగడం ఎందుకు, కక్కోవడం ఎందుకు? అయ్యి బాబు చూసాడా? ఇదేంటిది? నా ముందుగా నీడు దాచాడా? ఒరే నా పంచారిస్ట్, రే నా పంచారిస్ట్ గాని తాగేసావా? నీ పంచారిష్టం తాగడం వల్ల నాకు ఇన్ని అరిష్టాలు వచ్చినాయి. గాంధీలాగా యాక్ట్ చేస్తా, నువ్వు బ్రాందీ తాగుతున్నావా? ఎరా పొద్దు నుంచి ఒకటే వాంతులు, కక్కలేక సస్తున్నాను. ఒరే ఈ విషయం నాన్నగారి దగ్గర కక్కగరా, నీ గడ్డ మటుకు బతిమాలుతాను. దగ్గర నీ మీద కక్కేస్తాను. ఏమన్నా మిగిలితే ఇచ్చేనాగే. ఏమిటే వీళ్ళిద్దరు ఇంకా రాలేదు? వాళ్ళు వస్తారులేండి, మనం మొదలు పెడదాం. నా పెట్టు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వదిలేసి మనం తింటే బాగుంటుందా? నేను వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తా. ఈ విషయం ఇంట్లో తెలిస్తే కొమ్ములు పెట్టి తెలుసా? ఉల్లాస్, వదినా, అంటే మగుళ్ళు పిల్లలకి స్నానం చేయితే దాంపత్య జీవితం చాలా సుఖంగా ఉంటుందట. నేను బట్టలు మార్చాలి. బాయ్. మార్చుకోండి మార్చుకోండి. I want one more. ఏమైందిరా? ఒంట్లో బాగాలేదనుకుంటా, రెస్ట్ తీసుకుంటుంది. ఫారెన్ నుంచి వచ్చింది కదరా, ఇక్కడ వాతావరణం పడి ఉండదు. అవును, వదిన ఏమన్నా అన్నావా? నేనేమనలేదు. మరి మొహం ఏంటి అలా పెట్టుకుంది? అవునా? ఇవేం కొత్త అలవాట్లు? పొద్దున్నే స్నానం చేశావు కదా, మళ్ళీ నా చేత చేయించుకుంటా ఎందుకు? అంటే 3 రోజులు అయ్యిందో లేదో పెళ్ళయి మీ తమ్ముడు వాళ్ళు ఇవన్నీ చేసుకుంటున్నారు. మన పెళ్ళై 3 ఏళ్ళు అయింది, మీరేం చేశారు? నువ్వేం చెప్తా చేస్తున్నాను కదా. ఐ లవ్ యూ. ఏమండి, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నాను. నేను చచ్చిపోతే మీరు ఏడుస్తారా? బాగా ఏడుస్తాను. ఏదో ఒకసారి ఏడవండి. నువ్వు చచ్చిపోయి చూపించు.